మనం ఏం చూసాం? శిష్యులందరూ పారిపోయారా అని చూసాం కదా. కానీ కాదు, పేతురును ఇంకొక శిష్యుడును ఇద్దరు కలిసి యేసుని వెంబడించారు అన్నమాట మనం చూస్తాం. మీరు చూస్తారా? అది యోహాను సువార్త 18వ అధ్యాయము 15వ వచనం అనుకుంటాను. ఒకసారి చదువుదాం, మైక్లో చదవగలిగితే మంచిది. సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసును వెంబడించి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకుడు నెలవైనవాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. చాలు, స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు మంచి సందేశం ఇస్తాను. ఈరోజు నిన్న తీర్పు గురించి మళ్ళీ ఏదో తీర్పు గురించి వినాలని ఆగిపోయారు, మిస్ అవుతారు. ఎప్పుడు ఏంటి చెప్తాం మనకి తెలియదు కాబట్టి ప్రతిరోజు వస్తేనే మంచిది. పేతురు పిరికివాడు అంటాం కానీ కాదు, పేతురే వెనకాతలో వెళ్తున్నాడంట. పేతురును ఇంకొక శిష్యుడు, అంటే అది యోహాను గురించే వ్రాయబడింది. ఇద్దరు మాత్రమే జరుగుతున్న సందర్భాలన్నీ చూస్తూ వస్తూ ఉన్నారు, వెంబడిస్తున్నారు అన్నమాట మనం చూస్తాం. వెంబడి పోవుచుండేది. ఈ మూడు తీర్పు జరుగుతున్న సందర్భాలలో వీళ్ళు దగ్గరుండి పక్క నుండి చూస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరే. మిగతా వాళ్ళ సంగతి బైబిల్లో ఇంకేమీ వ్రాయబడలేదు, కానీ వీళ్ళిద్దరు మాత్రము జరుగుతున్న ప్రతిదీ చూస్తూ ఉన్నారు. అయితే నేను ఈరోజు చెప్పవలసిన ఒక సందేశం, ఒక మాట ఏమిటి అని అంటే, మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ నాలుగిట్లో మత్తయి అంతగా రాయలేదు. ఏమని మనం చూస్తాం కదా, చలి కాచుకొని చుండెను అన్నమాట కదా. మత్తయి ఆ సందర్భము ఎక్కువ రాయలేదు. లూకా కొద్దిగా మాట్లాడతాడు. మీరు లూకా సువార్త 22వ అధ్యాయము చూస్తే 55వ వచనంలో 54 నుంచి చదివేయండి. పోనీ ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతటి కొందరు మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్య కూర్చుండెను అని లూకా రాస్తాడు. లూకా ఎక్కువ వివరణ కూడా ఇవ్వలేదు. ఎక్కువ శాతం లూకా మాత్రమే వివరణ ఇస్తాడు. కానీ మార్కు, యోహాను మాత్రము భిన్నంగా మాట్లాడతారు. మీరు చూస్తారు మార్కు సువార్త 14వ అధ్యాయము. మార్కు సువార్త 14వ అధ్యాయము 66వ వచనం 67వ వచనంలో పేతురు ముంగిటి క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికెత్తులలో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను అన్నమాట. ఏంటి ఈ మాట మీరు పదే గుర్తు తెచ్చుకోవాలి. ఏంటి చూశారంట? ఏంటంటే అందరూ అందామా? చలి కాచుకొనుట ఆమె చూచింది అన్నమాట. యోహాను సువార్తలో కూడా 18:18లో ఇదే మాట మనం కొంత చూస్తాం. దాసులను బంట్రాతులను మంట వేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో కూడా నిలువబడి చలి కాచుకొనుచుండెను. పేతురును వారితో కూడా నిలవబడి చలి కాచుకొనుచుండెను అన్నమాట కదా. ఈ మాట మీ మనసులో పెట్టుకోండి. ఈరోజు ఈ ఒక్క మాట మాత్రం చెబుతా. ఏమిటి? ఈ ఒక్క మాట ఇంకేమి వద్దు. స్తోత్రం చెబుతా. హల్లెలూయా. అది ఏ కాలం అనిపిస్తుంది? చలికాలం అనిపిస్తుంది. చలికాలం కాబట్టి అందరూ చలి కాస్తున్నారు. ఈయన కూడా కాస్తున్నాడు అని కదా 2 వచనాలు మనం చదువుకున్నాం. కొద్దిగా లూకా కూడా జ్ఞాపకం చేశాడు.
అయితే ఎందుకని ఈ మాట మీకు చెప్పాలనుకుంటున్నాను, ఎందుకని ఈ మాట మీకు హైలైట్ చేయాలని అనుకుంటున్నాను అని అంటే, నేను గడిచిన దినాల్లో గెత్సెమనే తోటలో జరిగిన సంఘటన మీకు జ్ఞాపకం చేశాను. అది చలికాలమే. ఇప్పుడు టౌన్లో చలి ఎక్కువ ఉంటుందా, తోటలో చలి ఎక్కువ ఉంటుందా? మేము బహుశా వాళ్ళ ఇంట్లో ప్రార్థన ముగించి వచ్చినప్పటికీ గాయత్రిని తను తీసుకొస్తున్నాను అనుకుంటాను ఆ రోజు. ఎవరినో మరి నాకు ఇది గుర్తులేదు. బోయిపాలెం దాటం పెద్ద చలి ఏమీ లేదు, మారికి వలస వచ్చా అది లేదు, మధురవాడ వచ్చా అది లేదు. అంటుంది, అంకుల్ అక్కడ కాదు అంకుల్, ముందుకుంది అంకుల్, అత్త వినట్లేదు అంకుల్ అంటుంది. ఏంటంటే ఈ ఎండడ దాటాక, ఎండడ నుంచి జూ దాటే వరకు విపరీతంగా చలి ఉంటుంది. ఎందుకని? చెట్లు చుట్టూ చెట్లు ఉంటుంది, అది అంతవరకు చలి లేదు. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం విపరీతంగా చలి వేస్తుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సిటీలో ఉన్న చలి కంటే గెత్సెమనే తోటలో ఉన్న చలి ఎక్కువ ఉంటుంది. అయితే ఆ చలికాలం ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న తీర్పులో 2-3 గంటల వ్యవధిలో జరుగుతుంది కదా. గెత్సెమనే తోటలో అర్ధరాత్రి 2-2:30కు పట్టుకున్నారు. ఇప్పుడు వెంటనే తీసుకొచ్చి అన్న దగ్గరికి తీసుకొచ్చారు. అన్న దగ్గర విచారణ జరిగింది, కయ్యప్ప దగ్గర విచారణ జరుగుతుంది. తెల్లవారిన తర్వాత ఇంకో విచారణ జరిగిందని మనం గుర్తు చేసాం కదా. ఈ కొన్ని గంటల వ్యవధిలో చలి పెద్ద తేడా ఏమీ ఉండదు కదా. ఇంకా చెప్పాలంటే గెత్సెమనే తోటలోనే ఎక్కువ ఉంటుంది. మరి గెత్సెమనే తోటలో ఉండినప్పుడు యేసయ్య చలికాలంలో ప్రార్థన చేసినప్పుడు చెమట పట్టింది అని కదా బైబిల్లో ఉంది. పట్టలేదా? చెమట రక్తపు బిందువు వల్లే అనే మాట కదా. అంటే చెమటే, అది రక్తం అనేది పక్కన పెడదాం, మనం ధ్యానం చేసాం కాబట్టి. చెమట పట్టిందా లేదా? ఎందుకని చెమట పట్టింది? అదేంటో నాకు తెలిస్తే కదండి మీకు చెబుతాం అన్నట్టు ఫేస్ పెట్టారు ఇలాగా. చెమట ఎందుకు పట్టింది? ఈ కొత్త కొత్త మాటలు చెబితే మాకు ఎట్లా అర్థమవుద్దండి అంటున్నారా? పోనీ నేను తమిళ్లో ఏమైనా చెబుతున్నానా? అదేం కాదు కదా, తెలుగులోనే. అప్పుడప్పుడు నాకు డౌట్ వస్తుంటుంది మిమ్మల్ని చూడగానే, అదేంటి తెలుగులోనే నేను మాట్లాడుతున్నానా అనిపిస్తూ ఉంటుంది అలా ముఖం చూస్తూ ఉంటే. కాబట్టి ఎందుకు ఆ చలికాలంలో విపరీతమైన చలిలో చెమట ఎందుకు పట్టింది? టెన్షన్ బట్టి, ఆ వేదనను బట్టి, ఆ దుఃఖాన్ని బట్టి చలి విపరీతంగా ఉన్నప్పటికీ కూడా ఆ చలి ఏమి కనబడట్లేదు. ఏమొస్తుంది? చెమట వచ్చేస్తుంది. ఒకరోజు సరే, ఒక వీడియో ఒకవేళ వింటే అర్థం చేసుకుంటాడు. అనిల్, మీకు తెలుసు కదా, అనిల్ పాటలు పాడతాడు. అమ్మగారు ఉండేటప్పుడు వచ్చి పాటలు పాడేవాడు. అనిల్ పాట అంటే చాలా ఇష్టపడేవారు అమ్మగారు. కొన్నాళ్ళు ఇక్కడ పరిచర్య చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు అనిల్. అబ్బాయి తెల్లగా ఉన్నావు కాదు 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 మీరు చూసి ఉంటారు కదా, మర్చిపోయారు. ఆయన మ్యారేజ్, పొద్దున్నే మ్యారేజ్, రాత్రి అనియా నువ్వు కూడా రావాలనియా అన్నారు. సరే మరి తప్పనిసరిగా వెళ్తానని. ఆ రాత్రి నాకు చిన్న టెన్షన్ వచ్చేసి, నా రూమ్లోనే ఏసీ ఉంటుంది, పిల్లలందరూ పడుకున్నారు, అందరు దుప్పటి పడుకున్నారు. అది చిన్న రూమ్ కాబట్టి వెంటనే కూల్ అయిపోద్ది. అంత చలి ఉండేటప్పుడు నాకు కొద్దిగా ఆందోళన వచ్చి, చలి వచ్చేసి బీపీ కొద్దిగా రైజ్ అయ్యి నాకు చెమట పడుతుంది, పడుకోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, నాకు ఇంకా ఆందోళన వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడంతా చెమట పట్టేసింది. ఏసీ వేసాం కదా, చల్లగా ఉంది కదా, మరి అందరు దుప్పటి కప్పుకొని పడుకున్నారు కదా, మరి నాకెందుకు అలా చెమట పడుతుంది అని అంటే, నాలో ఉన్న టెన్షన్ బట్టి, నాలో ఉన్న ఆందోళన బట్టి, నాలో ఉన్న బాధను బట్టి ఆ చలి పని చేయట్లేదు. ఏమొస్తుంది? ఏమంటారు? చెమట వస్తుంది. ఇవన్నీ ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? లోపల వేదన ఉంటే చలి తెలియదు సార్. మరి ఇతను ఏం చేస్తున్నాడంట?
ఇప్పుడు చెప్పండి. అక్కడేమో మనము గెచ్చమని తోటలో మేము ఏం చూసామంటే, అయ్యా ఒక్క గడి అయినా అన్నమాట మనం చూసాం కదా. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణము బాధపడినంతగా ఆయన పోరాడుతూ ప్రార్థన చేస్తూ రక్తము చిమ్మి బీపీ ఎక్కువైపోయి టెన్షన్ ఎక్కువైపోయి ఇక్కడికి వచ్చేసి, అయ్యా మీరు ప్రార్థన చేయండి, మెలుకోకుండా ప్రార్థన చేయండి అని అంటే వీళ్ళందరూ పడుకున్న సందర్భాలు మీకు చూపించాను కదా. అక్కడైతే ఏ శత్రువు రాలేదు, తాను పడుతున్న ఇబ్బందిని బట్టి ఆయన చెప్పాడు. కానీ ఇక్కడైతే శత్రువులు వచ్చారు, యూదులు వచ్చారు, అధిపతులు వచ్చారు, బంట్రతులు వచ్చారు, ప్రధాన యాజకుడు వచ్చాడు, రోమియోలు వచ్చారు, సైనికులు వచ్చారు, పట్టుకొని కాలు చేతులు బంధించి లేకపోతే ఈడ్చుకొని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కడికి ఈడ్చుకొని తీసుకెళ్తుంటే వెనకాతల పేతురు వెళ్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా యేసు ప్రభు ఎవరు అని అంటే బోధకుడు అని పిలుచుకుంటున్నారు కదా. ఒక దినాన యోహాను సువార్త 8వ అధ్యాయంలో సారీ 6వ అధ్యాయంలో అనేక మంది శిష్యులు వెళ్ళిపోయారంట. 66వ వచనంలో మనం చూస్తే, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేక మంది వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు అన్నమాట చూస్తాం. 67లో, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అంటే పేతురు అంటాడు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్తామయ్యా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అంటాడు. యేసయ్య కొరకు సర్వమును విడిచిపెట్టారు కదా. భార్య పిల్లలను విడిచిపెట్టిన వారు వీళ్ళు, కుటుంబాన్ని విడిచిపెట్టిన వారు, ఆస్తిని విడిచిపెట్టిన వారు, వ్యాపారాన్ని విడిచిపెట్టిన వారు, ఉద్యోగాన్ని విడిచిపెట్టి యేసయ్య కొరకు వచ్చిన వారు, యేసయ్య సర్వస్వం అని వచ్చిన పేతురండి. బోధకుడు అని పిలుస్తున్న ఈయన్ని చంపేద్దాం అని తీసుకెళ్తుంటే, చంపేద్దాం అనే ప్రాసెస్ కనులారా కనబడుతుంది అంటున్నారు. కానీ చేస్తారో లేదో తెలియదండి అని అనుకుంటే ప్రాసెస్ కనబడుతుంది కదా. అబద్ధ సాక్ష్యాలు తీసుకొస్తున్నారు, లేని పొంది కల్పిస్తున్నారు. పనికి మాలిన వాడు కూడా 3.5 సంవత్సరాలు ఎవరు ఏమనలేదు, యేసయ్య దగ్గరికి వచ్చి సాగిలే పడ్డం తప్ప, అయ్యా మా ఇంటికి రండి అని వేడుకోవడం తప్ప ఎవరు చేయి చేసుకోలేదు కదా. ఇప్పుడు చిన్న పిల్లడు కూడా చేయి చేసుకుంటా, బంటొత్తు కూడా చేయి చేసుకుంటా ఉమ్ము వేస్తున్నాడు, గుద్దుతున్నారు, లాగుతున్నారు. ఇలాంటి అన్ని ఎవరు చూస్తున్నాడు? పేతురు చూస్తున్నాడు కదా. కాసేపట్లో చంపేస్తారేమో అని అవన్నీ చూస్తున్నాడు కదా. ఇవన్నీ చూస్తున్నప్పుడు గుండెల్లో బాధ ఉంటే చలేస్తుందా? అది నా బాధ అండి. మనసులో బాధ ఉంటేనే ఆకలేదు కదా. ఆకలేస్తుందా? నిద్ర కూడా పట్టదు కదా. అందరూ కూర్చొని మాట్లాడుతుంటే ఒక దగ్గర కూర్చోలేం కదా, వాళ్ళతో కూర్చోలేం కదా, సంతోషంగా నవ్వలేం కదా. ఎందుకని ఒంటరిగా ఉంటే మనసులు బాగాలేదంటాం కదా. లూకా సువార్తలో మనం చదువుకున్నాం ఏంటంటే, వారితో కూడా ఇతను కూర్చున్నాడంట. మంట వేసి వారు కూర్చుంటే వారితో కూడా ఇతను కూర్చున్నాడంట. అంటే మీరు చెప్పండి, ఇప్పుడు మనసులో బాధ ఉందా? వేదన ఉందా? మంట ఉందా? ఏమీ లేదు సార్ ఈయనకి. పోనీ చర్చికి రాలేదా? ఆయన వెంట వెళ్తున్నాడు లేదా? మిగతా వాళ్ళు మానేసినట్టు, మిగతా వాళ్ళు ఆగిపోయినట్టు ఈయన కూడా ఆగిపోయాడంటే ఇతను వస్తున్నాడు, చర్చికి అయితే వస్తున్నాడు. కానీ లోపల బాధ ఏమి? బాడీ కూల్గా ఉండేటప్పుడు చలివేస్తుంది, బాడీ ప్రశాంతంగా ఉండేటప్పుడే చల్లేస్తుంది. బాడీ టెన్షన్గా ఉంటే, ఆందోళన ఉంటే, వేదన ఉంటే, బాధ ఉంటే, లోపల మంట ఉంటే ఏం చలిగిలేమి. గడిచిన దినాల్లో కూడా మీకు జ్ఞాపకం చేశాను. అదే మీ భర్తకి కానీ, అదే మీ భార్యకి కానీ, అదే మీ అత్తకి కానీ, అదే మీ రక్త సంబంధుడికి కానీ తీసుకెళ్ళి ఇంకా చాలు, ఇంకా నెక్స్ట్ చంపేస్తారు అనే వార్తను కనులారా చూస్తూ ఉంటే, ఆ ప్రాసెస్లన్నీ కనబడుతుంటే ఎట్ట చలి వేస్తుంది అంటున్నాను నేను. వేస్తుందా? చలిమంట కాస్తావా? వారితో హాయిగా కూర్చుంటావా? కూర్చోబుద్ధి వేస్తుందా? నిద్ర వస్తుందా? ఆకలి వేస్తుందా? మరి లేదు కదా. మరి ఇతనికి ఎలా చలి వేస్తుంది? నా అది బాధ అనిపించింది. ఇలా చదువుకుంటూ వెళ్తా ఉంటే ఇక్కడ నేను ఆగిపోయాను. ఎలాగ నీకు చలి వేసింది? నీకు బోధకుడిని చంపేద్దాం అనుకుంటున్నారు కదా, బోధకుడిని సిలువ వేద్దాం అనుకుంటున్నారు కదా, అవన్నీ కనులారా నువ్వు చూస్తున్నావు కదా.
నీకు ఎలాగ అనిపిస్తుంది అంటే ఆయన కొడుతున్నా సరే లోపల బాధ ఏమీ లేదు సార్. ఇతను ఎలాగుండాలి అని అంటే ఇద్దరు ఉన్నారు కదా, అందరూ చలి కాస్తుంటే వీళ్ళు సపరేట్గా ఏం జరుగుతుందో అని చూస్తున్నారు అని చెబితే బాగుండు కదా. అలాగా వీళ్ళు మాట్లాడుకుంటూ వారు ఏమో వాళ్ళు చలి కాచుకుంటున్నారు, వీరేమో వారి బోధకుడిని ఏం జరుగుతుంది అని కనిపెడుతూ చూస్తున్నారు అని అంటే బాగుంది కదా. అదేమి కాదు, వీరు కూడా వాళ్ళతో కూడా కలిసిపోయి చలిమంట కాస్తున్నారంట. హల్లెలూయా. ఆ రోజు ఈరోజు చర్చికి రావట్లేదంటే చర్చికి వస్తున్నా, రెగ్యులర్గా రావట్లేదంటే వస్తున్నా, కానీ మంట బాధ లేదండి. సంఘాన్ని గురించి వేదన ఏమీ లేదు సార్. సంఘంలో ఏం జరుగుతున్నా, ఏ ఇబ్బంది జరుగుతున్నా సరే కాస్త కూడా మీరేమంటారు, ఇంట్లో ఉంటే ఒక అందొచ్చిన కొడుకు ఉంటే వాడు ఏమీ పట్టించుకోకుండా తండ్రి ఏం తెస్తున్నాడో, ఎలా తెస్తున్నాడు, ఇంటి అద్దె ఎలా కడుతున్నాడు, అప్పు ఎలా తీరుస్తున్నాడు, వడ్డీ ఎలా కడుతున్నాడు, ఎలా కరెంటు బిల్లు కడుతున్నాడు, ఇవన్నీ ఎలా నడిపిస్తున్నాడు, అవి ఏమీ పట్టించుకోకుండా గాడిదలా తినేసి ఉన్నాడు అనుకోండి, ఏమంటారు మీరు వాళ్ళని? చెప్పండి సార్. బాధ్యత లేదండి. నిజంగా ఇంట్లో ఉంటే ఆ బాధ ఉండాలి కదా, ఆ మంట ఉండాలి కదా. అది ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, నా తండ్రి ఎలా చేస్తున్నారు అని ఆ ఇంట్లో ఉన్నాం కాబట్టి, కుటుంబంలో ఉన్నాం కాబట్టి, సమాజంలో ఉన్నాం కాబట్టి, సంఘంలో ఉన్నాం కాబట్టి, సంఘం ఒక బాధ మనకి ఉండాలి కదా. చూస్తూ ఉన్నాడు, కొడతా ఉంటే చూస్తున్నాడు, కానీ లోపల మంట లేదు సార్, బాధ ఏమీ లేదు సార్, చలి కాచుకుంటున్నారు. ఒక అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేయనా? నెహెమీయా గ్రంథం తీయండి ఒకసారి. నెహెమీయా గ్రంథం తీయండి, 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు తెలుసా? 1వ అధ్యాయం 3వ వచనంలో, కంగారు పడకుండా చదువు. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారమును పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినదని నాతో చెప్పిరి అన్నమాట. ఈ వార్త విన్నది పదే 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 చాలా సందర్భంలో ఈ మాట మనం గుర్తు చేస్తూ జ్ఞాపకం చేస్తూ వస్తున్నాం కదా. 2వ అధ్యాయానికి వచ్చిన తర్వాత 2వ మాటలో రాజు అడుగుతున్నాడు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయము దుఃఖము చేత అది కలిగినదని నాతో అనగా అన్నాడు. 3వ వచనంలో, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులు ఉండు పట్టణం పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా అని రాజుతో అన్నాడంట. ప్రభునామానికే మహిమ కలుగునుగాక. పరాయి దేశంలో ఉన్నాడు, ఒక వార్తను విన్నాడు, పరిస్థితి ఏమీ బాగులేదని. అక్కడున్న ప్రజలు బహుగా నిందను అవమానమును పొందుతున్నారని, యెరూషలేము ప్రాకారము పడగొట్టబడిందని, గుమ్మములు అగ్ని చేత కాల్చబడిందని. ఇప్పుడే చదివి వినిపించండి, అది కూడా మీరు చెప్పడానికి నోరు రావట్లేదు మీకు. అగ్ని చేత కాల్చబడిందని ఎప్పుడైతే విన్నాడో ఇప్పుడు దుఃఖముఖముతో ఏడుస్తున్నారు. రాజు సముఖం దగ్గరికి డ్యూటీకి వచ్చినప్పుడు ఎలాగుంది తన ముఖం అంటే దుఃఖముతో నిండిపోయింది, రాత్రంతా ఏడిసినట్టు ఉంది. రాజు అడుగుతున్నాడు, నీకు వ్యాధి లేదు కదా, నీకు ఏ రోగము లేదు కదా, మరి ఎందుకని నువ్వు అలాగున్నావు, నువ్వు ఏడుస్తూ ఉన్నావు, నువ్వు బాధతో ఉన్నావు, హృదయ దుఃఖ వేదనతో అలాగున్నావని నాకు అర్థమవుతుంది, ఏమిటి ఆ పరిస్థితి అని అంటే, అయ్యా నా పితరులు సమాధులు ఉండే పట్టణమును పాడైపోయి ఉండగా, ఆ ప్రాకారం పడద్రోయబడి ఉంటుండగా, గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉంటుండగా దుఃఖము లేకుండా ఎలా ఉంటాను సార్? పరాయి దేశంలో ఉండి కూడా ఒక వార్త వినగానే హృదయ దుఃఖముతో వేదన పడుతున్నాడండి. కనులారా చూస్తున్నాడు పేతురు,
కల్లారా చూస్తున్నాడు. చెంప మీద కొడుతున్నారు, పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నారు. ఈ యేసుని సిలువ వేయండి అంటున్నారు. చంపేద్దామని ప్లాన్ అయిపోయింది. ఇవన్నీ చూస్తున్నప్పటికీ కూడా ఏ వేదన లేదండి. అదే స్థానంలో తీసుకెళ్ళి మీ ఆయన్ని చంపాలని చూసుకుంటే ఏదైనా తెగించి వెళ్ళిపోతాం కదా. ఒకవేళ కొట్టడానికి శక్తి లేకపోయినా, వారు నువ్వు కొట్టడానికి ఏం లేకపోయినా సరే చీల్చుకుంటూ వెళ్ళిపోతాం కదా. వెళ్ళరా, దాక్కుని ఉండిపోతారా? మా ఆయన చనిపోతే ఇంక నేనెందుకు, మా ఆయన్ని చంపుతారా అనేసి ముందుకు వెళ్ళిపోతారు కదా. అది ఎవరైనా సరే. అలాంటిది నీవు కూడా ఆయనతో కూడా ఉన్నావు కదా. నీ పలుకే నీ గురించి చెబుతుంది అని ఒక చిన్నది అని అంటే అబ్బే ఆయన ఎవరో నాకు తెలియదు సార్, అమ్మ తోడు, నాన్న తోడు, ఈ తోడు, ఆ తోడు, ఆయన ఎవరో నాకు తెలియదు. అసలు అన్ని ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఎవరో ఇంతకుముందే నువ్వు ఎక్కడుంటే అక్కడే, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను, మరణం తప్ప అని పెద్ద పెద్ద డైలాగులు వేసాడు కదా. ప్రైజ్ లార్డ్. వేదన. చర్చికి రావట్లేదంటే వస్తున్నారు సార్, ప్రార్థనకి రావట్లేదంటే వస్తున్నారండి, పాటలు పాడట్లేదంటే వస్తున్నారు సార్, వాక్యం వినట్లేదంటే వింటున్నారండి. సుఖం ఉంది, మంట లేదండి. ఎలా పోతే ఏంటి సంఘం, ప్రజలు ఎలా పోతే ఏంటి? మరి ఒక మాట మీకు గుర్తు చేస్తున్నాం, సంఘం పాడైపోలేదా? సంఘంలో గుమ్మం అంటే ఏమిటి? 24వ అధ్యాయం. గుమ్మం అంటే సంఘమా? 24వ కీర్తనలో ఏమని ఉంటుంది? 7వ మాట 9వ మాటలో గుమ్మములారా మీ తలలు పైకెత్తుండండి. ఎవరి గురించి మాట్లాడుతున్నమాట? ప్రజల గురించే మాట్లాడుతున్నమాట కదా, విశ్వాసుల గురించే మాట్లాడుతున్నమాట కదా. ఆ గుమ్మములు కాల్చబడిందంటే ఎందుకని అని అంటే దానికి ప్రాకారం ఉండదు. ఆ ప్రాకారము దాటకుండా దేవుడు అడ్డుగోడగా ప్రాకారము పెడితే ఆ ప్రాకారం పడగొట్టబడిందంట. ఎప్పుడైతే ప్రాకారం పడగొట్టబడిందో శత్రువు చొరబడ్డానికి అవకాశం ఉంది. శత్రువు చొరబడ్డాడు, ప్రజలందరినీ పట్టుకున్నాడు, ప్రజలందరినీ నాశనం చేశాడు, హింస పెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. ఇవన్నీ చూస్తూ ఉండగా ఎలా సార్ ఏడవకుండా ఉంటాను, బాధపడకుండా ఎలా ఉంటాను సార్ అని రాజు దగ్గర ధైర్యంగా చెప్పగలిగాడండి. అలా ఏడుస్తూ దుఃఖముఖంతో రాజు దగ్గర ఉండడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితిలో కూడా ఉద్యోగము పోయినా పర్లేదు కానీ హృదయము దుఃఖముతో ఉంటుండగా, నా ప్రజలు నిందను అవమానమును పొందుతుండగా, ప్రాకారం పడగొట్టబడి ఉంటుండగా హ్యాపీగా 3 పూట్లు ముక్కలు తినేసి 7 గంటలు ఎలా పడుకుంటాం సార్? ఉందా వేదన? ఎక్కడుంది వేదన? ఇవన్నీ పరిస్థితులన్నీ చూసినప్పుడు, యుద్ధ సమాచారాలన్నీ మీరు వినినప్పుడు ఏ వేదన ఉందని, ఎప్పుడని ప్రార్థన చేశాం? ఇలాంటి యెరూషలేములో ఏది జరిగిన ప్రపంచమంతటికి అది సూచన. అది కాబట్టి యెరూషలేములో కూడా అది కథ జరుగుతుంది అని అనుకోమాకండి. అందుకే యెరూషలేము క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయండి అని దేవుడు చెప్పాడు. ఎప్పుడు ప్రార్థన చేశామని, ఎప్పుడు వేదనతో ప్రార్థన చేశామని యెరూషలేములో జరగట్లేదా? ఎప్పుడో దేవుడు ప్రాకారముగా కడితే, అగ్ని కంచెను పెడితే అది ఎప్పుడో పడగొట్టబడింది కదా. అనేక మంది పట్టేసుకున్నాడు కదా, అనేక మందిని పాపము చేయవారుగా, తాగుబోతుడుగా అనేక మందిని మార్చేశాడు కదా. సంఘంలో ఇంతమంది పాడైపోయి ఉంటుండగా, సంఘంలో ఇంతమంది నష్టపోతుండగా, సంఘంలో ఇంతమంది లోకంలోనికి వెళ్ళిపోతుండగా ఎక్కడుంది మంట, ఎక్కడుంది బాధ? కనులారా చూస్తున్నారు కదా, కనులారా మీరు ప్రతిదీ చూస్తున్నారు కదా. ఇవన్నీ చూసి కూడా ఎవరిలో మంట లేదు సార్. పేతురు గురించి మనం మాట్లాడతాం, ఏమని? వస్తా ఉన్నాడు, వెంట వెళ్తున్నాడు కానీ ఏ వేదన, ఏ బాధ లేదు. వస్తున్నాడు, వెళ్తున్నాడు, వచ్చాడు అంతే, నిలబడ్డాడు అంతే, ఏం జరుగుతుంది అని చూస్తున్నాడు అంతే కానీ వేదనతో అయితే కాదు, బాధతో అయితే కాదు. ప్రభువు నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. పరాయి దేశంలో ఉన్నాడు, చక్కగా ఉద్యోగము
చేసుకుంటున్నాడు, ఫ్యామిలీ ఏమో చక్కగా ఉంది. కానీ ఎప్పుడైతే తన ప్రజలు, ఎప్పుడైతే స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము ఇబ్బంది పడుతుందని విన్నాడో, ఆ వార్త చెవిని పడిన తర్వాత ఆయన సుఖంగా ఉండలేదండి. భోజనాలు మానేశాడు సార్, ముక్కలు పక్కన పెట్టేశాడండి. ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభునామానికే మహిమ కలుగును. హల్లెలూయా. ఇతని గురించి ఉపవాసం కాదు, కుటుంబం గురించి కాదు, బిడ్డల గురించి కాదు, క్షేమం గురించి కాదు, మేలు జరగాలని, ఆశీర్వాదం రావాలని, దీని కొరకు కాదండి. నశించిపోతున్న ఆత్మలు కాపాడబడాలి, చెరపట్టబడిన ప్రజలు రక్షించబడాలి, విడుదల పొందాలి, వారు సమాధానమును పొందాలి, మరలా యెరూషలేము ప్రాకారం కట్టబడాలి. దేవునికి స్తోత్రం. ప్రాకారం పడిపోతే శత్రువు చొరబడతాడు. ఎరుకో ప్రాకారము ఉన్నంత వరకు ఇజ్రాయేల్ ప్రజలు ఎరుకోను పట్టుకోలేపారు కదా. మొట్టమొదట ప్రాకారం పడగొట్టబడాలి. మనకు కూడా ఒక ప్రాకారం ఉంది కదా, దేవుడు పెట్టాడు కదా. యోబు గురించి అపవాది పలుకుతూ ఏమన్నాడు? నీవు ఆయన చుట్టూ కంచె వేసావు కదా. అంటే మనకి కనబడలేదు, అని కనబడుతుందా యోబు కంచె వేసినట్టు? కానీ ఆడికి కనబడుతుంది కదా, అది కనబడుతుంది. నీకు, నాకు, మన కుటుంబానికి, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక కంచె పెట్టాడు. అది ఎప్పుడైతే తీసేస్తాడో, ఎప్పుడైతే తీసివేయబడతాడో అప్పుడు శత్రువు చొరబడతాడు. చొరబడి ఎవరిని ఎలా ఆడించాలో ఆడిస్తాడు. మొట్టమొదటి చేసే పని ఏంటో తెలుసా నెహెమ్యా? మరలా నేను పడిపోయిన ప్రాకారాన్ని కట్టాలి. ప్రైజ్ ది లార్డ్. రే, నువ్వేం చేయగలవురా? ఆఫ్టర్ నువ్వు గిన్నె అందించేవాడివి, ఆఫ్టర్ నువ్వు గిన్నె పానదాయకుడు కాబట్టి నువ్వు ఏం చేయగలవు, నీకు ఏమి బ్యాక్గ్రౌండ్ ఉంది, నీకు ఏం శక్తి ఉంది అని అనేవారు చాలామంది ఉండి ఉండొచ్చు కదా. అయినప్పటికీ కూడా నేను ఏమి చేయగలను అది చేస్తానని ముందుకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 52 రోజుల్లోనే ప్రాకారాన్ని కట్టగలిగాడు. ప్రభునామానికే మహిమ కలుగును గాక. ఏది మరలా కట్టాలని, ఏ కుటుంబం అయితే పాడైపోయిందో, ఏ వ్యక్తి అయితే పాడైపోయాడు, ఏ వ్యక్తి అయితే పాపంలో ఉన్నాడు, ఏ వ్యక్తి అయితే లోకంలో ఉన్నాడు, ఏ వ్యక్తి అయితే చీకటిలో ఉన్నాడు, వారి కొరకు వారు ప్రభు చెంతకు వచ్చే వరకు ప్రయాసపడి ప్రార్థన చేసేవారు. ఏరి యాకోబులాగా, అయ్యా ఆ కుటుంబం రక్షించబడే వరకు నీ పాదాలు విడమను అని పట్టు వదలగా ప్రార్థన చేసేవారు. ఏరండి సంఘంలో లేదు. సంఘానికైతే వస్తున్నా, ఉపవాస ప్రార్థనకైతే వస్తున్నాం, కానీ మంట లేదు. రాకపోతే పాస్టర్ గారు అడుగుతారు కాబట్టి, వెళ్ళకపోతే ఎందుకమ్మా రాలేదు అంటారు కాబట్టి, అంతేగాని మంటతో అయితే కాదు, వేదనతో అయితే కాదు. వస్తున్నాడు పేతురు అయితే వెంటే వెళ్తున్నాడు, కానీ బాధ అయితే, మంట అయితే, వేదన అయితే లేదు సార్. ఇలాంటి వారు వేల కొలది మంది ఉన్నప్పటికీ కూడా వారి వల్ల ఏమీ జరగదు. ఒక దావీదు వల్ల ఏదైనా చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సైనికులు ఉంటే ఎవరికి కావాలో? నీకు ఎన్ని ఏంటి గుర్రాలు, రథాలు, ఆయుధాలు, లేకపోతే సీనియర్టీ ఎంత ఉన్నా ఎవరికి కావాలా? ఒక్క దావీదు ఉంటే చాలు, వారి ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది సంఘంలో లెక్కించబడ్డానికి ఇంతమంది ఉన్నారండి అని అనిపించుకోవడానికి తప్ప ఎంతమంది ఉంటే ఎవరికి కావాలా? ఏలియా వంటి ఒక్కడు ఉంటే చాలు, దేవునికి స్తోత్రం. దేవుడు రాజ్యాన్ని మార్చేస్తాడు, దేశాన్ని మార్చేస్తాడు, ప్రజలందరినీ ప్రభు వైపు తిప్పుతాడు. అలాంటి ఒక్క వ్యక్తి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మంట లేకుండా, వేదన లేకుండా, బాధ లేకుండా ఎన్ని పరిచర్య చేస్తే ఎవరికి కావాలి? రోషము కలిగి జీవించేవాడు ఒకడు కావాలి. అందుకే ఏలియా మాట్లాడుతున్న మాట పదే మీకు గుర్తు చేస్తుంటాను. ఏంటి అని అంటే, రోషము కలిగి నేను ఒక్కడనే మిగిలి ఉన్నానని చెప్పగలిగాడండి. ఆ రోషము కలిగి బ్రతికేవారు సంఘంలో లేపబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ వ్యక్తి పాడైపోయినా అతడు పాడైపోయాడు, అతడు పాపం చేస్తున్నాడు అని మనం వేలెత్తి చూపించకుండా, అతడు పాడైపోయినందుకు ఉపవాస ప్రార్థన చేసి అతడు మరలా వచ్చే వరకు, కన్నీరు కార్చే వరకు కావాలి సంఘంలో. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పాడైపోయాడు, ఎందుకు పాపంలో ఉన్నాడు, ఎందుకు నీచమైన కార్యము చేస్తున్నాడు అంటే అపవాది తీసుకెళ్ళి అలాగ చేయిస్తున్నాడు. కాబట్టి మనం ఫైట్ చేసింది అతనితో కాదు, అపవాదితో. దేవునికి స్తోత్రం. మనం ఫైట్ చేసింది ఎవరితో అంటే చీకటి శక్తులతో మనం పోరాడుతున్నాం. హల్లెలూయా.
మనం పోరాడేది ఎవరితో పోరాడదు తెలుసా? భర్తతో పోరాడతాం, అత్తతో పోరాడతాం, కోడలతో పోరాడతాం. కాదు, మనం పోరాడితే చీకటి శక్తులతో పోరాడాలి. అందుకే మనము పోరాటం మనుషులతో కాదు కానీ అంధకార చీకటి శక్తులతో అని అన్నాడు పౌలు. ప్రభు నామానికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. తెలియక అన్యులకి మనకి పెద్ద తేడా ఏముందండి? దెయ్యం పట్టిందని తీసుకెళ్తే వాడు ఒక చీపురు పట్టుకుంటాడు, దబా 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 వాయించేస్తాడు, తెల్లవారిసరికి లగలేని పరిస్థితి. దెయ్యంకి ఏమైనా తగులుతుందా? అందుకే దెయ్యంకి తగలాలంటే ఏం చేయాలి? వాళ్ళేమో అలా చేశారని మనం నవ్వుతూ ఉంటాం. మనం ఇంట్లో పోరాటం ఏంటి? ఇంట్లో పోరాటం అదే కదా. నిజంగా తేడాగా మా అత్త ఉంది అని అంటే నువ్వు పోరాడేది మీ అత్తతో కాదు. ఎక్కడ మీరు జ్ఞాపకం చేసిన గుర్తు ఉందా? చాలా శ్రేష్టమైన సందేశం మీకు గుర్తు చేశానండి. అతడు మొగసిరి గలవాడై పోరాడాడు అనేసి కదా నేను జ్ఞాపకం చేసి. ఏటి మొగసిరి గలవాడై? అతడురా మొగాడు, ఆడేరా అని దేవుడు ఎందుకు అతని గురించి అన్నాడు అని అంటే, ఏం ఫైట్ చేయలేదు, 100 మందిని చంపలేదు, 1000 మందిని చంపలేదు, యేసయ్య పాదాలు పట్టుకుని వదలలేదంట. దేవుని ఆయన కార్యము చేసే వరకు నేను వదలనని పట్టు విడవకుండా ప్రార్థన చేశాడంట. దానినే ప్రభు అన్నాడు మగసిరి గలవాడు అని. ప్రైజ్ ది లార్డ్. ఒక 4గురిని చంపితే కదా ఒక్కొక్క వీడియో చూస్తూ ఉంటావు, భర్తని ఫుట్బాల్ ఆడించిన లేడీ అనేసి వీడియోస్ చూస్తూ ఉంటాం. ఇలాంటి వారి మగసిరి గల లేడీ అని అంటావా? పోనీ బైబిల్ అంటే ఒప్పుకుంటుందా? కాదు. ఎవరిని తెలుసా? ప్రభు పాదాలు పట్టుకుని దేవునికి ఇస్తారు. నిన్నటి దినాన లేకపోతే మొన్న ఎప్పుడో మాట్లాడుతున్నాను. ఏంటి అని అంటే, ఎక్కువ శాతం కుటుంబాన్ని పాడు చేయాలని కంకణం కట్టుకున్నాడు వాడు. దేవుడు కుటుంబాన్ని జతపరిచి ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని ప్రభు ఆశీర్వదిస్తే మనము ఆశీర్వదించబడకూడదని, మనము ఆశీర్వాదకరంగా ఉండకూడదని, జయ జీవితం సాధించకూడదని వాడు కంకణం కట్టుకొని ప్రతి కుటుంబాన్ని చెల్లాచెదురు చెయ్యాలని, గొడవలు పెట్టాలని ప్లాన్ చేస్తుంటే మన పోరాటం భార్యతో కాదు, మన పోరాటం భర్తతో కాదు. ఎవరితో చెప్పండి సార్? లేదా సంఘంలో మీకు కనబడట్లేదా? ఆ వ్యక్తి అలా, ఈ వ్యక్తి ఇలా అని చెప్పుకుంటున్నాం కానీ ఆ వ్యక్తిని వెనకాతల నడిపించింది దుష్ట శక్తులు అని కదా మనకు తెలియాలి. పేతురు మాట్లాడుతున్నాడు, అయ్యా ఇది నీకు తగదు, ఇలా జరగకూడదు అని అంటే యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటి? సాతానా నా వెనక్కి పొమ్ము. పేతురు అనాలి కదా, కానీ అభ్యంతరకరమైన మాటలు పలికించింది ఎవరు? మాట్లాడుతుంది పేతురే, కానీ మాట్లాడిస్తుంది ఎవరు తెలుసా? సాతాను. అందుకే ప్రభువారు గ్రహించి చెప్పిన మాట, సాతానా నా వెనక్కి పొమ్ము అన్నాడు. పేతురుని అనలేదు. పేతురు లోపల కార్యం చేస్తున్న దుష్ట శక్తులతో పోరాడాడు. ప్రభు నామానికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది సార్ వేదన. ఎక్కడుంది దుఃఖం? ఎక్కడా లేదు. ఒక్క నెహెమ్యా ఉంటే ఈ సంఘం ఇలా ఉండదు కదా. మరలా కట్టబడదా? 52 రోజుల్లోనే ఒక నెహెమ్యా ఉంటే కట్టబడదా? మరలా ఒక ఏలియా కానీ సంఘంలో ఉంటే ఎంతమంది అయితే పారిపోయారో ప్రతి ఒక్కరు మరలా వచ్చారా? యెహోవాయే దేవుడు అని మరలా దేవుని సన్నిధికి రారా. చాలామంది వారికి జరిగిన నష్టాన్ని బట్టి, వారు జరిగిన ఇబ్బందిని బట్టి, శ్రమలు బట్టి ఇంకా దేవుడే లేడు, అసలు ఏం దేవుడు అని పారిపోయిన ప్రతి ఒక్కరు మరలా రావాలంటే ఏలియా లాంటి వాడు లేపబడాలని. ప్రైజ్ ది లార్డ్. ఆకాశం నుండి అగ్ని దిగి రావాలి. ప్రైజ్ ది లార్డ్. బలిపీఠంలో ఉన్న బలి అర్పణాన్ని కాల్చివేయబడాలి. ఒక అద్భుతాలు జరగాలి. తద్వారా అనేక మంది యెహోవాయే దేవుడు అని తన నోరారా పలకాలి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చెప్తుంది ప్రతి మోకాలు ఒంగును అని పాట పాడతారు కదా.
ఆ ప్రతి మోకాలు వంగాలంటే యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యేసే ప్రభు అని ఒప్పుకోవాలంటే అగ్ని దిగి రావాలి. అగ్ని దిగి రావాలి అని అంటే ఏలియా వంటి వాడు రోషం కలిగిన వ్యక్తి సంఘంలో లేపబడాలి, కుటుంబంలో లేపబడాలి. మన అందరిలో నేనెందుకు కాకూడదు అని ఒక రోషం పుట్టాలి మనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మంట లేకపోవడమే ఈరోజు కార్యము జరగట్లేదు. మంట దిగి వస్తే ఎవరి హృదయం కరిగించాలో వారి హృదయం దేవుడు కరిగిస్తాడు, ఎవరి హృదయం మార్చాలో వారి హృదయం మారుస్తాడు. ఎంతమంది ఒకటై సంఘానికి విరుద్ధంగా ప్లాన్ చేసినా సరే దేవుడు ప్రతి ఒక్క హృదయాన్ని మార్చగలిగిన సమర్థుడిని దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు బయలే దేవుడు, అప్పటి వరకు బయలే దేవుడు, బయలే దేవుడు అంటున్న ప్రతి నోరు యెహోవాయే దేవుడు అనడానికి కారణం ఏంటంటే అగ్ని దిగి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఈరోజు అగ్ని లేదే. ఈరోజు చాలా చెప్పేస్తాను అనుకున్నాను, సగం కూడా చెప్పలేకపోతున్నాను. సరే, ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన మాట. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 1వ మాట వ్రాయబడినది చూడండి. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి ఏంటండి శ్రమ. ఇంకా షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. ఓకే ఓకే ఓకే, ఏం చదువుకున్నాం మనం? సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ అన్నారు కదా. ఇప్పుడు మీకు తెలియని నాది కొన్ని డౌట్స్ అడుగుతున్నాను. నిర్విచారంగా ఉన్నవారికి అంటే అండి మాట్లాడండి, నోరు లేదా? ఇప్పుడు కొలాయి లేదు కాబట్టి సరిపోయింది. ఇంటింటికి కొలాయి వచ్చింది, అటు వీధి కొలాయిలో ఉండేటప్పుడు మీ స్వరం చూడాలి. దేవునికి స్తోత్రం. లైన్లో పెట్టేవారు యేసు రక్తమే జై. ఆవిడ కంటే ముందు ఒక బిందె పట్టేస్తే అప్పుడు చూడాలి స్వరం, యేసు రక్తమే జై. అలాగే కొలాయి పడుతున్నారంట. ఆ కొలాయి దగ్గర మన స్త్రీ సంఘానికి చిన్న తగాదాలు వచ్చిందంట. ఒక క్రైస్తవురాలు, ఒక అన్యురాలు ఇద్దరు తిట్టుకుంటున్నారు. భూత పురాణాలు తిట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆవిడ తిడుతుంది, ఈ క్రైస్తవురాలు కూడా తిడుతుంది. సో చిన్న పని పడిందేమో ఏంటో తెలీదు, సడన్గా వారి పాస్టర్ గారు అటువైపుగా వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు గొడవలు, భూత పురాణాలు ఇప్పుడు ఆయన వినేస్తే బాగోదు కదా. ఇప్పుడు ఏం చేసింది? స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం అంటుందంట. ఈవిడికి ఏం అర్థం కాలేదు. అదేంటి అప్పటి వరకు బూతులు తిట్టింది, ఇప్పుడేమో స్తోత్రం 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 అంటుంది అంటే ఇది కొత్త పదాలేమో, ఇది కొత్త మాటలేమో అని మీ అమ్మకి స్తోత్రం, మీ నాన్నకి స్తోత్రం. యేసు రక్తమే చిన్నది చిన్నది నవ్వించడానికి యేసు రక్తమే జై. హల్లెలూయా. తనకి ఇప్పుడు రుజువు కావాలి. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఒక గంట చెప్పినా సరే మీకు వివరించలేను, కానీ షార్ట్కట్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సియోనులో ఉన్న వారికి, నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ అన్నమాట మనం చూసాం కదా. ఎవరు ఇంటికి సియోనులో ఉన్నవారు? ఇదే మనకి కావాలి. సియోనులో ఉన్నవారు ఎవరు? ఏమండి?
ఎవరు? ఇది మీకు అర్థం అవ్వాలంటే బైబిల్లో వ్రాయబడిన కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను. 2 సమూయేలు 1వ అధ్యాయం 20వ వచనంలో ఫిలిష్తీయుల కుమార్తెలారా అన్నమాట ఉంటుంది. ఒకసారి చదువుతారు అది. ఓకే ఓకే చాలు, ఒకే మాట. నేనేంటంటే ఫిలిష్తీయుల కుమార్తెలు అనండి. ఫిలిష్తీయుల కుమార్తెలు అంటే ఎవరి గురించి అంటే అన్యుల గురించే మాట్లాడతాం కదా. అన్యుల గురించే ఫిలిష్తీయుల కుమార్తెలు అంటాం. బైబిల్ అన్యుల్ని ఫిలిష్తీయుల కుమార్తెలు అన్నది. అలాగే పరమగీతం 1వ అధ్యాయం 6వ మాటలో 5వ మాటలో ఏమని ఉంటుంది అని అంటే యెరూషలేము కుమార్తెలారా అని ఉంటుంది కదా. యెరూషలేము కుమార్తెలారా 5వ మాట ఉందా? ఉందండి, తీసారా? పోనీ చాలు ఒక లైనే నాకు కావాలి. 1 ఫిలిష్తీయుల కుమార్తెలు, 2 యెరూషలేము కుమార్తెలు, 3వ అధ్యాయము పరమగీతం 11వ మాట సియోను కుమార్తె కదా. సియోను, ఈ 3 మాట చెప్పాను. 1 ఫిలిష్తీయుల కుమార్తెలు, 2 యెరూషలేము కుమార్తెలు, 3 సియోను కుమార్తె. ఈ ఫిలిష్తీయుల కుమార్తె అంటే టోటల్గా అన్యజనాంగానికి సూచిస్తుంది. యెరూషలేము కుమార్తెలు అంటే నామకార్థ క్రైస్తవులు. చర్చికి వస్తారు కానీ వచ్చామా వెళ్ళిపోయామా అంతవరకే. వచ్చాము ప్రైజ్ తెల్లడక్క ప్రైజ్ తెల్లడన్న అని చెప్తా వెళ్ళిపోతాం. ఈ సియోను కుమార్తెలు ఉన్నారే, ప్రభు ప్రేమను అర్థం చేసుకొని, ప్రభు ప్రేమను రుచి చూసుకొని, ప్రభు కొరకు ఏదైనా త్యాగము చేయగలిగిన వాడు సియోను కుమార్తెలు. వెళ్ళి ప్రభునామానికే మహిమ కలుగునుగా. ఉపవాసము కొరకు, సన్నిధి కొరకు ఉద్యోగమైనా పక్కన పెడతారు, వ్యాపారమైనా పక్కన పెడతారు, పని అయినా పక్కన పెడతారు, సమస్తాన్ని పక్కన పెట్టి ప్రభు కొరకు ముందుకు రాగలిగిన వారు ఈ సియోను కుమార్తెలు. స్తోత్రం, హల్లెలూయా. చివరికి పౌలు పలికినట్లు మీరు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, తొందర పెడుతున్నారు? ఆయన కొరకు శ్రమ పడడానికి మాత్రమే కాకుండా ఆయన కొరకు ప్రాణము పెట్టడానికి కూడా నేను ఇష్టపడుతున్నాను అనే పాకంలోనికి వచ్చిన వారు సియోను కుమార్తెలు. శిష్యుల గురించి మనం చూస్తాం, నామము నిమిత్తమును అవమానమును నిందలు భరించుటకు పాత్రమని ఎంచిన వారు సియోను కుమార్తెలు వీరు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి అనుభవంలోనికి వచ్చి, అలాంటి అనుభవం గుండా వెళ్తూ దేవుని ప్రేమ రుచి చూచి ఆయన త్యాగము కొరకు అంతా ఎరిగిన ఆ వ్యక్తులు అంట ఇప్పుడు సియోనులో ఉండి కూడా, సియోను అనుభవం కలిగి కూడా ఇప్పుడు ఎలా జీవిస్తున్నారు అని అంటే నిర్విచారంగా ఉన్నారు. అంటే విచారమే లేదు. మీరు యోవేలు గ్రంథానికి వస్తే, యోవేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో 6వ మాట, లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదికి వచ్చి ఉన్నది, వాటి పళ్ళు సింహము కోర వంటిది, వాటి కాటు ఆడు సింహము కాటు వంటిది, అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నది, నా అంజూరపు చెట్లను తుత్తునీలుగా చాలు దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బలమైన జనాంగం ఒకటి వచ్చింది, అది ద్రాక్ష చెట్లను ఏం చేస్తుందంట? పాడు చేసేస్తుంది. అది అంజూరపు చెట్లను ఏం చేస్తుందంట? పాడు చేస్తుంది. ద్రాక్ష చెట్లు అంటే ఏమిటి? సంఘమే. సంఘాన్ని పాడు చేయడానికి అనేక బలమైన జనాంగం వచ్చి ఉన్నదంట. మీరు కింద వచనంలో మీరు 10వ వచనం చూస్తే, పొలము పాడైపోయింది, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, కొత్త ద్రాక్షారసము లేకపోయెను, తైల వృక్షము వాడిపోయెను, భూమి మీద పైరు చెడిపోయాను. పైరు చెడిపోయిందండి. ఎందుకని తెలుసా? వర్షం లేదు,
ఆకాశము ఇత్తడిగా మారిపోయింది, వర్షము లేదు. పోనీ పాడైపోయింది కదా పంట, నాశనం అయిపోయింది కదా పంట, క్రొత్త ద్రాక్షారసం ఏమీ లేదు కదా. ఇప్పుడు క్రొత్త విత్తనం వేద్దాము అని అంటే ఇప్పుడు వర్షము లేదు. పోనీ ఎత్తిపాతల పథకంలో వెళ్ళి నదిలోనికి వెళ్ళి నీళ్లు తోడి పోద్దామంటే నది కూడా ఎండిపోయిందంట. ఎండిపోయినందుకు 17వ వచనంలో విత్తనములు మంటి పెడల కింద కుళ్ళిపోవుచున్నది, పైరు చాలు. దేవునికి స్తోత్రం. ఇలాంటి పరిస్థితి దేశంలో అంటే సంఘంలో ఆత్మవర్షము లేదండి, ఆత్మకార్యాలు లేదు, సంఘము పూర్తిగా పాడైపోయింది. సువార్త ప్రకటిద్దామని అంటే ఆత్మకార్యాలు జరగట్లేదు. జరుగుతుందంటారా? మొదట ఏ విధంగా అయితే దేవుడు కార్యము చేశాడో, ఎలాంటి మంట ఉండేదో, ఎలాంటి ఉజ్జీవం ఉండేదో, ఎలాంటి ఆసక్తి ఉండేదో, ఎలాంటి ఐక్యత ఉండేదో, అదే ప్రకారంగా నేటి దినాల్లో కూడా జరుగుతుంది అని చెప్పగలమా? పరిచర్య తగ్గిపోయింది, పరిచర్య ఉజ్జీవం తగ్గిపోయింది, ఆసక్తి తగ్గిపోయింది. దేవుని కార్యము మనము ఇప్పుడు చూచుట లేదు కదా, ఆత్మల సంపాదన ఇప్పుడు లేదు కదా. ఇలాంటి పరిస్థితిలో మేత స్థలాలన్నీ ఎండిపోయిందంట. మేత స్థలాలు, నదులు ఎండిపోయినందుకు, అగ్ని చేత మేత స్థలాలు కాలిపోయినందుకు పశువులే దేవునికి మొరపెడుతున్నాయంట. 20వ వచనం చదువుతారా? నదులు ఎండిపోవుటయు, అగ్ని చేత మేత స్థలం కాలిపోవుటయు చూచి పశువులు నీకు మొరపెట్టుచున్నాయి. ఎవరెవరు? మన పశువుల కంటే గ్రేట్ కదా, కాదా? పశువులు మొరపెడుతూ ఉంటే 13వ వచనంలో యాజకులు మాత్రము కాస్త కూడా ఏమీ లేకుండా ఉన్నారంట. అందుకే మాట్లాడుతూ, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదన చేయుడి, నా దేవుని పరిచరకులారా గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి, నైవేద్యమును పానార్పణను మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయేను, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుకునుడి, యెహోవాను బతిమాలుకొనుడి అన్నమాట. స్తోత్రం. ఇన్ని పరిస్థితిలో ఉంటే కనులారా చూస్తూ కూడా ఇంత అనుభవం గుండా వెళ్తున్న మనమే నిర్విచారముగా ఉండడము తగునా అండి? పేతురు కనులారా చూస్తూ ఉన్నాడు కదా, శరీరం మీద గాయం అవుతుంది కదా, కొడుతున్నారు కదా, చెంప మీద కొడుతున్నారు కదా, చంపేద్దామని అనుకుంటున్నారు కదా. ఇలాంటి పరిస్థితిలో ఏ బాధ లేకుండా ఉండడం అనేది పేతురికి తగునా? చలికొస్తున్నాడంటండి, ఏ వేదన లేకుండా. ఒకవైపు ఏమో సంఘం పాడైపోయింది, విత్తనం వేస్తుంటే, సువార్త ప్రకటిస్తుంటే కార్యమేమో జరగట్లేదు. ఆకాశం నుండి అగ్నివర్షము లేదు, ఆకాశం నుండి ఆత్మవర్షము లేదు. పాటలు పాడుతున్నాం, పాటలైతే పాడేస్తున్నాం. ఏమని? కడవరి వర్షం ఆయన కురిపిస్తున్నాడని పాడేస్తున్నాం, కానీ కడవరి వర్షం ఎక్కడ? వర్షం లేదు కదా, ఆత్మవర్షము లేదు కదా, ఆత్మకార్యము లేదు కదా. ఇలాంటి కార్యములన్నీ చూసినప్పటికీ కూడా, సంఘము శిథిలమైపోయింది అని చూసినప్పటికీ కూడా, సంఘము చెరపట్టబడిందని చూసినప్పటికీ కూడా, ఇంకా నైవేద్యము దేవుని మందిరముకి రావట్లేదు అని తెలిసినప్పటికీ కూడా, యాజకులు చేసే పని ఏంటంటే ప్రార్థన ఎవరు చేయట్లేదు, మంట ఎవరిలో లేదంట, వేదన ఎవరిలో లేదంట. దావీదు ఒక దినాన ఊరియాకు పిలిచాడు. ఊరియాని పిలిచి ఏమంటున్నాడంటే, ఇల్లు ఇగో ఇది మంచి ఇది డిఫెన్స్ బాటిల్కి ఏమంటారండి? క్లాసికా, రాయల్ స్టేక్గా, ఏమో కదా, డిఫెన్స్ దిగొద్దు, ఒరిజినల్ది కదండి. ఇది తీసుకెళ్ళు, తిను, తాగు, హాయిగా నువ్వు పడుకో అని అంటే 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనంలో ఊరియా మాట్లాడుతున్న మాట మీరు వింటారా? చదువుతారా ఒకసారి?
ఊరియా మందసమును ఇజ్రాయేల్ వారును యూదా వారును గుడారములో నివసించుచుండగా నా అధిపత్యకు యోబాబు నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండులో నుండగాను భోజన పానమును చేసి నా భార్యతో పడుకుండుట. ఏటట ఇది చక్కగా తిని పడుకునే రోజులు కావు. పరిస్థితులు ఏమీ బాగోలేదు. సంఘాలన్నీ కూల్చబడుతుంది. అక్కడక్కడ యుద్ధాలు, దైవ సేవకులు చంపబడుతున్నారు. పరిచర్య ఆగిపోయింది. సువార్త పరిచర్య ఆగిపోయింది. మహాసభలు జరగట్లేదు. ఎక్కడ పడితే అక్కడ ఆటంకాలు. ఇవన్నీ తెలిసినప్పుడు కూడా నీ ఉద్యోగం నీదే, నీ వ్యాపారము నీదే, నీ పనులు నీవే, ఏ వేదన లేకుండా జీవించేస్తున్నావు. అందుకే దైవజనుడైన మోర్దెకై మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు రాణిగా ఉన్నందుకు, నువ్వు హోదాలో ఉన్నందుకు, నువ్వు ధనవంతురాలను అనుకుంటున్నావేమో, నాకు పర్వాలేదు అనుకుంటున్నావేమో, నీవును నీ ఇంటి వారును తప్పించుకోలేరు అన్నాడు. నీవును ఎస్తేరు గ్రంథం 4:14 నుండి మనం చదువుకుంటే, ఈ సమయమందు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిన ఎడల యూదులకు సహాయమును విడుదలయు వేరొక దిక్కు నుండి వస్తుంది, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరును, తప్పించుకోలేవు అంటాడు. మనకి ఏం జరగట్లేదు కాబట్టి, మనకి పర్వాలేదు అనుకుంటే, మంచి పొజిషన్లో ఉన్నాం కాబట్టి, మంచి వ్యాపారం ఉంది కాబట్టి, మంచి ఉద్యోగం ఉంది కాబట్టి పర్వాలేదు అని ధీమాలో బ్రతికితే జాగ్రత్త, నశించిపోతావు అని దైవజనుడైన మొర్దెకై వార్నింగ్ ఇస్తున్నాడు. మనకు ఎందుకు ఆ మంట లేదు తెలుసా? మనకి ఏం జరగట్లేదు కాబట్టి. ఏ వేదన ఎందుకు లేదు తెలుసా? మన ఇంక రాష్ట్రం సురక్షితంగా ఉంది కాబట్టి మన దగ్గరికే మిసైల్ పడితే అప్పుడు మోకాళ్ళ మీదకి వస్తాం కదా. ఇజ్రాయిల్లో కానీ, దుబాయ్లో కానీ, ఇరాన్లో కానీ బిక్కుమంటూ ఎప్పుడు ఎలా వస్తుంది? ఉద్యోగంలోకి వెళ్ళక, వ్యాపారానికి వెళ్ళకుండా సైరన్ మోగితే చాలు ఎక్కడికి బగ్గరసులోనికి పరిగెత్తడమే తప్ప ఇంకొకటి లేదు కదా. అలాంటప్పుడు మోకాల మీదకి వచ్చేస్తామేమో. దేవునికి స్తోత్రం. దుర్దినములు రాకముందే మోకాల మీదకి వచ్చేయాలి. అలాంటి పరిస్థితి రాకముందే ప్రార్థనలోనికి వచ్చేయాలి. ఆ మంట మనలోనికి వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. ఒక ఆప్రిల్ పారదాయకుడు అయినప్పుడు కూడా చరిత్రలో దేవుడు ఎందుకు నిలబెట్టాడు తెలుసా? ఆ మంట తనలో ఉంది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. అతడు గొప్పవాడు ఏమి కాకపోయినా సరే ఎందుకు చరిత్రలో ప్రపంచమంతా నెహెమ్యా గురించి మాట్లాడుతుంది అని అంటే, అలాంటి మంట, దేవుని మనసు కలిగిన ఆ మంట ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం. మనము ఉన్నాం, మనం భక్తితో జీవిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనలో ఏ మంట లేదు. కలునారా చూస్తున్నాడు పేతురు, కానీ అతనిలో ఏ బాధ, ఏ మంట, ఏ వేదన లేకుండా అందరితో కలిసి కూర్చుంటున్నాడంట. అందరితో చలి కాచుకున్నా. ఇది మంచిది కాదు. ఈ మంట మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆ వేదనతో ప్రార్థన చేద్దాం. ప్రభు తప్పకుండా కార్యము జరిగిస్తాడు. మనందరం కలిసి ఏకీవించి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం.